హలో హాయ్ అండి, నేను మీ లావణ్య, స్పెషలైజింగ్ ఇన్ రెజిన్ ఆర్ట్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్. నేను ఈరోజు మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలనుకునే బిగినర్స్కి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్నే స్మాల్ బిజినెస్గా పిక్ చేసుకునే వారికి యూస్ఫుల్ అయ్యే కొన్ని పాయింట్స్ చెప్పాలని మీ ముందుకు వచ్చాను. బ్యాంగిల్స్ మనకి ఇవి కట్ బ్యాంగిల్స్, 1 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్ ఇలా రౌండ్లో ఉంటాయి. అలానే ఫ్లాట్లో కూడా 1 కట్, 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి. థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇంపార్టెంట్ది సిల్క్ థ్రెడ్స్. అవి క్వాలిటీ అయి ఉండాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కలర్ని పిక్ చేసుకోగలగాలి. బ్యాంగిల్స్ వ్రాపింగ్కి మనం బ్యాంగిల్ సైజుని బట్టి థ్రెడ్ లైన్స్ని తీసుకోవాలి. 1 కట్, 2 కట్ బ్యాంగిల్స్ అయితే మినిమం 35 to 40 లైన్స్, 4 కట్ బ్యాంగిల్స్ అయితే 25 to 30 లైన్స్ పడతాయి. ఒక్కొక్క బ్యాంగిల్కి 35 ఇంచెస్ వరకు తీసుకోవాలి. బ్యాంగిల్స్కి థ్రెడ్ స్టిక్ చేసే ముందు ఇలా కట్ చేసి ఫ్లాట్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. థ్రెడ్ స్టార్టింగ్లో స్టిక్ చేసేటప్పుడు, ఫినిషింగ్లో చేసేటప్పుడు నీట్గా ఫ్లాట్గా చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి. బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి చేసేటట్టయితే సింపుల్ డిజైన్ అండ్ కంఫర్ట్గా ఉండేవి చూస్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ కనుక న్యూ బిగినర్స్కి హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్సో please like, share and follow my pages. Thank you.